మ్యాట్రిక్స్ రొయ్యే రాజు కార్యక్రమాలను ఫాలో అవుతున్న ఆక్వా రైతులకి నా నమస్కారం. నేను మీ డాక్టర్ సురేష్ బాబు, అసిస్టెంట్ ప్రొఫెసర్. ఆక్వా రైతులు ప్రతి వారం అడిగేటువంటి ప్రశ్నలకు మా సమాధానాలు, సూచనలో భాగంగా రైతులు ఈ వారం అడిగినటువంటి మొదటి ప్రశ్న, ప్లాంక్టన్కి మైక్రోసిస్టిస్కి మధ్య తేడాను ఎలా గుర్తించాలి? ప్లాంక్టన్ అంటే నిజమైనటువంటి ఫైటో ప్లాంక్టన్. ఇది చెరువులో, మనకి రొయ్యల చెరువులో ఇది ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. అలాగే మైక్రోసిస్టిస్ అనేది రొయ్యల చెరువులో ఎలాంటి ఉపయోగం ఉండదు. సో ఈ రెండింటికి మధ్యన తేడా అనేది మనం కంపల్సరీగా గుర్తుంచుకోవాలి. తద్వారానే మనం ప్లాంక్టన్ యొక్క మేనేజ్మెంట్ని సరిగ్గా జాగ్రత్తగా చేయొచ్చు అన్నమాట. చెరువులో మనం జనరల్గా వాటర్ శాంపిల్ని కనుక ల్యాబ్కి తీసుకెళ్తే అక్కడ మైక్రోస్కోప్లో అబ్జర్వ్ చేసి, మైక్రోస్కోప్లో స్టడీ చేసి, వాటి యొక్క కణ నిర్మాణాన్ని బట్టి, సెల్స్ యొక్క నిర్మాణాన్ని బట్టి ఇది మైక్రోసిస్టిసా లేదంటే జనరల్ ఫైటోప్లాంక్టనా అనేది ఈజీగా చెప్పొచ్చు అనమాట. అలా కాకుండా చెరువు దగ్గరే వాటర్ని చూసి, వాటర్ యొక్క కలర్ని చూసి, వాటర్ యొక్క క్యారెక్టర్ని చూసి మనం ఈజీగా ఇది ఫైటోప్లాంక్టన్ పెరుగుతుందా, నిజమైనటువంటి ఫైటోప్లాంక్టన్, ఉపయోగపడే ఫైటోప్లాంక్టన్ పెరుగుతుందా, లేదా మైక్రోసిస్టిస్ పెరుగుతుందా అనేది ఈజీగా మనం చెప్పవచ్చు అనమాట. అది ఏ విధంగా అంటే, నిజమైనటువంటి ఫైటోప్లాంక్టన్ పెరుగుతున్నటువంటి వాటర్ ఎలా ఉంటుందంటే గ్రీనిష్ ఎల్లో కలర్లో ఉంటుంది, లేదంటే గ్రీనిష్ బ్రౌన్ కలర్లో ఉంటుంది అనమాట. ఇందులో డయాటమ్స్ కానీ, తర్వాత క్లోరెల్లా కానీ, ఐసోక్రైసిస్ కానీ ఇలాంటి ఏకాంతరంగా నివసించేటువంటి, ఏకకణాలుగా నివసించేటువంటి యూకారియోట్ అనే వర్గానికి సంబంధించినటువంటి ఈ జీవులు ఎక్కువగా ఉంటాయి అన్నమాట. వీటి వలన మనకు ఉపయోగకరం. అంతేకాకుండా మైక్రోసిస్టిస్ పెరిగితేనేమో ఎలా ఉంటుందంటే వాటర్ చాలా గ్రీన్ కలర్లో ఉంటుందన్నమాట. అంతేకాకుండా మైక్రోసిస్టిస్ కణాలు గ్రూపులుగా కాలనీస్గా నివసిస్తాయి. అంతేకాకుండా అవి ఒక జెల్లీ లాంటి పదార్థాన్ని అవి ఉత్పత్తి చేస్తూ ఉంటాయి కనుక వాటర్కి ఒక చిక్కదనం అనేది ఏర్పడుతుంది అనమాట, జిగటగా ఏర్పడుతుంది. తద్వారా ఏమవుతుందంటే వాటర్ ఆ చిక్కదనం ఉండడం, అలాగే గ్రీన్ కలర్ ఉండడం వలన వాటర్ మనకు చూడడానికి ఎలా ఉంటుందంటే ఒక గ్రీన్ పెయింట్ అనే విధంగా మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో అలాంటి క్యారెక్టర్ ఉంటే కనుక అది అందులో మైక్రోసిస్టిస్ పెరుగుతుంది అని ఖచ్చితంగా మనం చెప్పవచ్చు అనమాట. అంతేకాకుండా నిజమైనటువంటి ఫైటోప్లాంక్టన్కి సంబంధించిన కణాలు అయితేనేమో ఉపరితలంలోనే కాకుండా కొంచెం లోతు వరకు, అడుగున్నర లోతు వరకు కూడా ఈ ఫైటోప్లాంక్టన్ కణాలు, నిజమైనటువంటి ఫైటోప్లాంక్టన్ కణాలు విస్తరించి ఉంటాయి అన్నమాట. మరి ఈ మైక్రోసిస్టిక్కి సంబంధించినటువంటి కణాలు మాత్రం కేవలం ఉపరితలంలోనే కేంద్రీకరించబడి, నీటి యొక్క ఉపరితలంలోనే కేంద్రీకరించబడి ఉంటాయి అన్నమాట. ఈ రెండింటికి మధ్యన తేడా అది. అంతేకాకుండా మైక్రోసిస్టిస్ అనేటువంటి ఈ కణాలు కొద్ది గంటల్లోనే, చాలా షార్ట్ పీరియడ్లోనే బాగా అభివృద్ధి చెందుతాయి అన్నమాట. కలర్ అనేది, థిక్నెస్ బాగా పెరిగిపోవడం జరుగుతుంది. ఈ నిజమైనటువంటి ఫైటోప్లాంక్టన్ కణాలేమో చాలా నెమ్మదిగా విస్తరిస్తే నెమ్మదిగా గ్రో అవుతాయి అన్నమాట. సో ఇలాంటి లక్షణాలను బట్టి మనం అందులో పెరుగుతున్నది మైక్రోసిస్టిసా లేదంటే నిజమైనటువంటి ఫైటోప్లాంక్టన్ అనేది మనం ఈజీగా కలర్ని బట్టి, వాటర్ యొక్క చిక్కదనాన్ని బట్టి, అది ఎన్ని రోజుల్లో పెరిగింది, ఆ పచ్చదనం అనేది ఎంత షార్ట్ పీరియడ్లో వచ్చింది అనే దాన్ని బట్టి మనం ఈజీగా చెప్పవచ్చు అన్నమాట. మరో రైతు అడిగినటువంటి రెండవ ప్రశ్న, ప్లాంక్టన్ క్రాష్ అవ్వకుండా ఏమి చేయాలి? రొయ్యల చెరువుల్లో ప్లాంక్టన్ క్రాష్ అవ్వడం మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం అన్నమాట. ప్లాంక్టన్ క్రాష్ అవ్వడం అంటే అప్పటి వరకు జీవించి ఉన్నటువంటి ఈ ఫైటోప్లాంక్టన్ కానీ, జూప్లాంక్టన్ కానీ, లేదంటే వృక్షప్లావకాలు, జంతుప్లావకాలు కానీ ఇవి ఒకసారిగా మృత కణాలుగా మారి మన చెరువులో అనేక సమస్యల్ని తెచ్చిపెడుతూ ఉంటాయి అన్నమాట. ఒకటి ఆక్సిజన్ లోటు రావడం, అలాగే మళ్ళీ అవి చనిపోయినటువంటి వృక్షప్లావకాలు ఇవన్నీ కూడా బాటంకి చేరి అక్కడ కుళ్ళిపోయే ప్రాసెస్లో భాగంగా అమోనియా ఉత్పత్తి అయ్యి ఇలా రకరకాల సమస్యలను అవి తెచ్చిపెడుతూ ఉంటాయి. సో ప్లాంక్టన్ క్రాష్ అవ్వకుండా చూసుకోవడం అనేది చాలా చాలా ఒక ఇంపార్టెంట్ ప్రక్రియ అని తెలుసుకోవాలి. సో ప్లాంక్టన్ క్రాష్ ఎందుకు అవుతుందంటే, మనం ఆక్సిజన్ని పీల్చుకొని ఎలా జీవిస్తూ ఉంటామో, మనం జీవించడానికి ఆక్సిజన్ ఎంత అవసరమో, అలాగే వృక్షప్లావకాలు కావచ్చు, జంతుప్లావకాలు కావచ్చు, వాటర్లో అవి కూడా ఆక్సిజన్ని స్వీకరించి, ఆక్సిజన్ని పీల్చుకొని వాటి యొక్క జీవన క్రియల్ని కొనసాగించేటువంటి జీవులు అన్నమాట. ఎప్పుడైతే ఆక్సిజన్ యొక్క లోటు ఉంటుందో వాటర్లో, ఆటోమేటిక్గా అవి జీవన క్రియల్ని కొనసాగించలేక కొన్ని మృత కణాలుగా మారిపోతాయి అన్నమాట. అది ఎప్పుడు జరుగుతుంది అంటే, ఆక్సిజన్ లోటు ఎప్పుడు జరుగుతుందంటే జనరల్గా ఆక్సిజన్ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు, లేదంటే ఫైటోప్లాంక్టన్ లేదా వృక్షప్లావకాలు లేదా జంతుప్లావకాల యొక్క సంఖ్య మరీ మితిమీరి ఎక్కువగా ఉన్నప్పుడు, మనం ఒక థియేటర్కి వెళ్ళినప్పుడు మనకు ఒకసారి ఆక్సిజన్ అందదు, కార్బన్ డైఆక్సైడ్ ఎక్కువగా ఉంటుంది, అప్పుడు మనకి సఫికేషన్ వస్తుంది అనమాట.
ఊపిరి అందదు. మళ్ళీ బయటకు వచ్చినప్పుడు మనకి ఆక్సిజన్ ఫ్రెష్ ఎయిర్ అందుతుంది. అలాగే ఎక్కువ సంఖ్యలో ఉన్నప్పుడు ఇది జరుగుతూ ఉంటుంది జనాభా. అలాగే వాటర్లో కూడా ఫైటోప్లాంక్టన్ యొక్క స్థాయి సంఖ్య మరీ అధికమైపోతే ఆక్సిజన్ అనేది సరిపోదు వాటికి, పర్టికులర్గా నైట్ టైం. అంటే ఆక్సిజన్స్ అండ్ వాటి యొక్క డెన్సిటీ అధికంగా ఎప్పుడుందో అప్పుడు ఆక్సిజన్ లోట్ అనేది వస్తుంది, పర్టికులర్గా నైట్ టైం. తద్వారా అవి ఆ నైట్ టైం ఆక్సిజన్ అందక అవి మృత కణాలుగా మారిపోయేటువంటి అవకాశం ఉంది. మరొక కొన్ని అంశాలు ఏంటంటే ఈ మృత కణాలుగా మారటానికి, క్రాష్ అవ్వడానికి దారితీసేటువంటి పరిస్థితులు అవి వాటర్లో నివసిస్తూ ఉంటాయి. వాటర్ యొక్క pH కానీ లేదంటే వాటర్ యొక్క టెంపరేచర్ కానీ ఈ రెండు కూడా ఆప్టిమంగా లేనప్పుడు, pHలో హెచ్చు తగ్గులు మితిమీరి ఉన్నప్పుడు, వాటర్ యొక్క టెంపరేచర్లో హెచ్చు తగ్గులు అధికంగా ఉన్నప్పుడు, మార్చేపులు ఎక్కువగా చోటు చేసుకున్నప్పుడు వాటి యొక్క ప్రభావం క్రాష్ అయ్యే దాని మీద ఉంటుందన్నమాట. సో మనం చూసుకోవాల్సిన, క్రాష్ అవ్వకుండా ఏమేమి చూసుకోవాలంటే వేటిని నియంత్రించడం ద్వారా క్రాష్ అవ్వకుండా చూసుకోవచ్చు అంటే, ఒకటి ఆక్సిజన్ లోటు రాకుండా చూసుకోవడం, రెండవది ఈ pHలో వచ్చేటువంటి మార్పు చేర్పులు ఎక్కువగా రాకుండా చూసుకోవడం, అలాగే టెంపరేచర్ కూడా స్టేబుల్గా ఉండేలా చూసుకోవడం, తర్వాత మరీ అమోనియా లాంటి వాటి యొక్క ప్రభావం పెరగకుండా చూసుకోవడం. వీటి ద్వారా మనం ప్లాంక్టన్ క్రాష్ అవ్వకుండా మనం మెయింటైన్ చేయొచ్చు అన్నమాట. మరో రైతు అడిగినటువంటి మూడో ప్రశ్న, రొయ్యల చెరువుల్లో సిలీనియంను ఎందుకు వాడతారు? మనకు తెలుసు, రొయ్యల చెరువుల్లో మేత ద్వారా కానీ వాటర్లో కానీ అందించేటువంటి మినరల్స్ని మ్యాక్రో మినరల్స్ అండ్ మైక్రో మినరల్స్గా మనం విడదీసి చెప్తూ ఉంటాం. ఈ మైక్రో మినరల్స్లో సిలీనియం అనేది ఒక పోషకం అన్నమాట, సూక్ష్మ పోషకంగా మనం పిలుస్తూ ఉంటాం అన్నమాట. ఈ సిలీనియం అనేది రొయ్యల్లో ఒక ఎంజైమ్ తయారవడానికి ఉపయోగపడుతుంది. అది గ్లూటాథయోన్ పెరాక్సిడేజ్ అనేటువంటి ఒక ఎంజైమ్ అన్నమాట. ఆ ఎంజైమ్ తయారవ్వాలంటే ఈ సిలీనియం అనేది చాలా చాలా అవసరం అన్నమాట. ఈ సిలీనియం లేనప్పుడు, లేకపోతే ఆ ఎంజైమ్ తయారవుతుంది. ఆ ఎంజైమ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే, రొయ్యల్లో ఉన్నటువంటి కణాలు, రొయ్య దేహం యొక్క కణాలు ఆక్సిడేటివ్ రియాక్షన్ ద్వారా డ్యామేజ్ అవ్వకుండా కాపాడడానికి ఈ ఎంజైమ్ అనేది ఉపయోగపడుతుంది. ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఆక్సిడేటివ్ డ్యామేజ్కి సహకరించేటువంటి కొన్ని రకాల ఫ్రీ రాడికల్స్ని ఈ ఎంజైమ్ అనేది న్యూట్రల్ చేయడం ద్వారా, తద్వారా ఆ రొయ్య యొక్క కణాలు అనేవి రక్షించబడతాయి. తద్వారా రొయ్యల యొక్క దేహం అనేది ఆరోగ్యకరంగా మెయింటైన్ చేయబడుతుంది అన్నమాట. అది సిలీనియం యొక్క ఆవశ్యకత. అంతేకాదు, ఈ సిలీనియం అనేది ఒక ఇమ్యూనిటీని తీసుకురావడంలో కూడా, ఇమ్యూనిటీని మెయింటైన్ చేయడంలో కూడా ఈ సిలీనియం అనేది దోహదపడుతుందని మనం చదువుతూ ఉంటాం అన్నమాట. మరో రైతు అడిగినటువంటి నాలుగో ప్రశ్న, రొయ్యల చెరువుల్లో రొయ్యలు 40 కౌంట్ నుంచి 30 కౌంట్కి చేరుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది? 40 కౌంట్ అంటే 40 కౌంట్లో ఒక్కొక్క రొయ్య సుమారుగా 25 గ్రాముల చొప్పున ఉండొచ్చు అనమాట. అలాగే 30 కౌంట్ అంటేనేమో ఒక్కొక్క రొయ్య యొక్క వెయిట్ సుమారుగా 33 గ్రాములు అలా ఉండేటువంటి అవకాశం. అంటే 25 గ్రాములు ఉన్నటువంటి రొయ్యలు, ఒక్కొక్క రొయ్య 33 గ్రాములు పెరగడానికి సుమారుగా ఎన్ని రోజులు పడుతుంది అని చెప్పి అడిగారు. సో ఇది బిగినింగ్ నుంచి అడల్ట్గా మారేటప్పుడు వాటి యొక్క ఏజ్ ఆధారంగా ఒక్కో ఏజ్లో ఒక్కో రేషియోలో దాని యొక్క బాడీ వెయిట్ని పర్ డే చొప్పున గెయిన్ చేసుకుంటూ ఉంటుంది. ఈ ఏజ్లోకి వచ్చేసి అంటే 40 కౌంట్ ఏజ్లో, 40 కౌంట్ పీరియడ్లో సుమారుగా రోజుకి 1 గ్రాము లేదా 1.2 లేదా 1.3 గ్రామ్స్ చొప్పున రోజుకి పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అన్నమాట. అంటే సుమారుగా ఈ రొయ్యలు 40 కౌంట్లో ఉన్నటువంటి రొయ్యలు 30 కౌంట్లోకి చేరుకోవడానికి సుమారుగా 8 నుంచి 10 రోజులు, అది కూడా అన్ని వాతావరణ పరిస్థితులు, ఆహారం మంచి గుడ్ క్వాలిటీ ఫీడ్ అందినప్పుడు, అలాగే మంచి ఆక్సిజన్ కొరత లేకుండా ఉన్నప్పుడు, అలాగే pH, అమోనియా ఇలాంటివన్నీ కూడా అనుకూలంగా ఉన్నప్పుడు, ఇవన్నీ అనుకూలించినప్పుడు సుమారుగా వీటి ఎంత టైం తీసుకుంటాయంటే 40 కౌంట్ నుంచి 30 కౌంట్కి చేరుకోవడానికి సుమారుగా 8 రోజుల నుంచి 10 రోజుల్లోనే చేరుకునేటువంటి అవకాశం. సో వీటిలో ఏమాత్రం ఆ లోటుపాట్లు ఉన్నప్పటికీ కొంచెం 1-2-3 రోజులు అటు ఇటుగా, అంటే 15 రోజులు తీసుకునేటువంటి అవకాశం ఉంది. ఏదేమైనా ఆ చెరువు యొక్క కండిషన్ బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి ఇది అటు ఇటుగా మారవచ్చు అన్నమాట. మరో రైతు అడిగినటువంటి 5వ ప్రశ్న, రొయ్యల్లో వైట్ గట్ని ముందుగానే ఎలా గుర్తించాలి? రొయ్యల్లో వైట్ గట్ ప్రమాదాన్ని సూచించేటువంటి కొన్ని లక్షణాలని మనం స్టడీ చేయడం ద్వారా, అర్థం చేసుకోవడం ద్వారా మనం ఈ రొయ్యల్లో వైట్ గట్ వస్తుంది అనే దాన్ని ముందుగానే మనం గుర్తించుకోవచ్చు అన్నమాట. తద్వారా తగిన
చర్యలు మనం తీసుకునేటువంటి అవకాశం ఉందన్నమాట. అవేంటంటే మొదటిది ఆహారం తీసుకునేటువంటి విధానం అన్నమాట. ఈ ప్రమాదం పొంచి ఉన్నటువంటి రొయ్యలు ఎలా ఉంటాయంటే ఆహారాన్ని స్లోగా తీసుకోవడం, ఆహారం తీసుకోగా కొంత మిగిలిపోవడం, చెక్ ట్రేలో మనం చూస్తే కొంత ఆహారం మిగిలిపోవడం, ఇలాంటివి ఉన్నట్లయితే అవి అనుమానించదగినటువంటి లక్షణాలు అన్నమాట. అంతేకాకుండా ఆ రొయ్యలు చెక్ ట్రేలో మనం గమనించినప్పుడు ఈ రొయ్యలు ఎలా ఉంటాయంటే ఈ ప్రమాదం పొంచి ఉన్నటువంటి రొయ్యలు చాలా స్లోగా మూమెంట్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. మామూలుగా అయితే చెక్ ట్రేల్ని చూడగానే అవి ఫాస్ట్గా జంప్ చేయడం మనం గమనిస్తూ ఉంటాం. కానీ ఈ రొయ్యలు వైట్ గట్ సోకుతుంది అనేటువంటి సూచించేటువంటి లక్షణం ఏంటంటే చాలా స్లోగా కదలికల్ని ప్రదర్శించడం అన్నమాట. అంతేకాకుండా ఈ రొయ్యలు ఈ ప్రమాదం పొంచి ఉన్నటువంటి రొయ్యలు ఒక్కోసారి సాఫ్ట్ షెల్ని ప్రదర్శిస్తూ ఉంటాయి లేదా లూజ్ షెల్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. అంతేకాకుండా వాటి యొక్క కలర్ కూడా పేల్ కలర్లోకి మారిపోయి ఉంటాయి అన్నమాట. హెల్దీగా రొయ్యలు ఎలా ఉంటాయో మనకు తెలుసు, పేల్ కలర్లోకి మారితే ఎలా ఉంటాయో తెలుసు. ఒక్కోసారి బ్రౌనిష్గా లేదంటే వైటిష్గా మారిపోవడం మనం గమనిస్తూ ఉంటాం అన్నమాట. అంతేకాకుండా వాటి యొక్క ఆహార నాళాన్ని కనుక గమనిస్తే సన్నగా, జనరల్గా అయితే ఎప్పుడు ఆహారంతో నిండి ఉంటుంది, కొంచెం మందంగా ఉంటుంది. ఈ ఆహారాన్ని తీసుకోగనుక చాలా సన్నగా, ఆ ఆహార నాళం కూడా చాలా పేల్ కలర్లోకి మారి వైటిష్ కలర్లోకి మారిపోయి ఉండడం అనేది ఈ వైట్ గట్ని సూచించేటువంటి లక్షణం అన్నమాట. అంతేకాకుండా అవి విసర్జించినటువంటి వ్యర్థ పదార్థాలు చిన్న చిన్న దారాల రూపంలో, స్ట్రింగ్స్ రూపంలో ట్రాన్స్పరెంట్గా కానీ వైట్ కలర్లో కానీ వాటర్లో తేలుతూ ఉంటాయి. లేదంటే చెక్ ట్రేలో గమనించినా కానీ అవి మనకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ కూడా వైట్ గట్ని సూచించేటువంటి లక్షణాలు అన్నమాట. ఈ లక్షణాలు మనం ప్రారంభం నుంచి చెక్ ట్రేలో జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసినట్లయితే 1-2 గమనించగానే మనం తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే మంచి ప్రొబయోటిక్తో కూడినటువంటి ఫీడ్ని ఇవ్వడం ద్వారా, బాటంలో మంచి ప్రొబయోటిక్స్ అప్లై చేయడం ద్వారా, ఫీడ్ సప్లిమెంట్ సి విటమిన్ లాంటివి ఇవ్వడం ద్వారా వీటిని మనం కంట్రోల్ చేయొచ్చు అన్నమాట. మన రొయ్యరాజు యాప్ని డౌన్లోడ్ చేసుకొని లబ్ధి పొందండి.